ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, మీకు మన ప్రియ ప్రభు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసు క్రీస్తు నామమున వందనములు. ప్రియులారా, మీరు బాగున్నారా? దేవుని కృప అమూల్యమైనది. దేవుని వాత్సల్యత ఎడతెగక మన మీద నిలుచుచున్నది. ఆయన కనికరమును బట్టి, ఆయన కృపను బట్టి మనము ఇంకా ఈ లోకములో జీవించుచున్నాము. దేవుని గ్రంథములో నుండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుందాం. రండి, మనము దేవుని గ్రంథములో నుండి పాత నిబంధనలో కీర్తనల గ్రంథము 4వ కీర్తన, కీర్తనల గ్రంథము 4వ కీర్తన మొదటి 2 చరణములు మనము చదువుకుందాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టునప్పుడు నాకుత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగచేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు? చిన్న మాట ప్రార్థన చేసుకొని క్లుప్తముగా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మహిమ, ఘనత, ప్రభావములు పొందుటకు యోగ్యుడవైన మా తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. అల్పులమైన, అయోగ్యులమైన మమ్మును మీరు ప్రేమించి, మీ ప్రియ కుమారుని రక్తము ద్వారా విమోచించి నిత్య జీవమునకు పాత్రులుగా మీరు చేశారు. పరలోకమే మాకు స్వాస్థ్యముగా ఇచ్చారు. మిమ్మును స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాము. మీ గ్రంథములో నుండి మీ మాటలు చదువుకొనియుండగా మాతో మీరు మాట్లాడుమని, ఈ మాటలు వినుచున్న ప్రతి ఒక్కొక్కరిని మీరు దర్శించి, దీవించి, బలపరచుమని
యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము 4వ కీర్తన మొదటి 2 చరణాలు చదువుకున్నాం. ఈ కీర్తన యొక్క అనుభవము దావీదుదే. దావీదు తాను రచించిన కీర్తనలలో తన యొక్క అనుభవాలు, తన ఎదుట జరిగిన సంఘటనలు, తన చుట్టూ ఉన్న పరిస్థితులు, ఆ సంఘటనలలో, ఆ పరిస్థితులలో దావీదు ఎదుర్కొనిన ప్రతి సవాలును, ఆ సవాళ్ళలో దేవుని యొక్క గొప్ప కార్యములను దావీదు తన కీర్తనలలో రచించాడు. అలాగే 4వ కీర్తనలో మొదటి చరణములోనే ఏమంటున్నాడు? నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టునప్పుడు నాకుత్తరమిమ్ము. దావీదు దేవుని ఆధారముగా కలిగి ఉన్నాడు. దావీదు దేవుని ఆధారముగా కలిగి ఉన్నాడు. ఎంత మంచి అనుభవము! మనుషులు ఆస్తులను ఆధారముగా చేసుకుంటారు. మనుషులు మనుషులను ఆధారముగా చేసుకుంటారు. మనుషులు తమ యొక్క జ్ఞానమును ఆధారముగా చేసుకుంటారు. మనుషులు తమ యొక్క బలమును ఆధారముగా చేసుకుంటారు. కానీ దావీదు తన బాల్య దినముల నుండి దేవుని ఎరిగినవాడు, దేవుని శక్తిని కన్నులారా చూచినవాడు, దేవుని కృపను పొందుకున్నవాడు. అందుకే దావీదు తన దీన స్థితిలో నుండి ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుని కృపను బట్టి చేరియున్నను, తాను ఏ స్థితిలో ఉన్నా దావీదు దేవుని ఆధారము చేసుకొనుటలో ఆయన ముందు ఉన్నాడు. ఎంత మంచి అనుభవము ప్రియులారా! మానవుడు మానవుడే, దేవుడు దేవుడే. దేవుని యొక్క బలము, దేవుని యొక్క సామర్థ్యము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క పరిపూర్ణమైన అధికారము మానవుని యొక్క జ్ఞానమునకు, మానవుని యొక్క ఆలోచనలకు
మానవుని యొక్క తలంపులకు ఎన్నో రెట్లు మించినవిగా ఉన్నవి. అది మానవుడు గ్రహించినప్పుడే దేవుని మీద ఆధారపడుట నేర్చుకొనును. 4వ కీర్తన మొదటి చరణములో, నా నీతికి ఆధారమగు దేవా, దావీదుకు దేవుడు ఆధారముగా ఉన్నాడు వాస్తవమే. కానీ దేనికి ఆధారముగా ఉన్నాడు అది దావీదు స్పష్టముగా తెలియచేస్తున్నాడు. దేనికి ఆధారముగా ఉన్నాడు? నీతికి ఆధారముగా ఉన్నాడు. ఈ నీతి అనునది దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన ఈవి. ఎందుకంటే ప్రతి మానవుడు కూడా పాపములను బట్టి నీతిని కోల్పోయినవాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. పాపములను బట్టి నీతిని కోల్పోయినవాడు. పాపములను బట్టి సమాధానము కోల్పోయినవాడు. పాపములను బట్టి దేవుని యొక్క మహిమను కోల్పోయినవాడు. అందుకే ఆయన నీతిమంతుడుగా లోకములోనికి తన్ను తాను ప్రత్యక్షపరచుకొనెను. అవును ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువు నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు. ఆయన యొద్ద నీతి సమృద్ధిగా ఉన్నది. ఆయన నీతిమంతుడై ఉండి ఆయన యందు విశ్వాసముంచు వారిని నీతిమంతునిగా తీర్చుటలో ఆయన శక్తిమంతుడు. యేసు క్రీస్తు ప్రభు నీతిమంతుడు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరును త్రోవ తప్పి పనికిమాలిన వారైరి. చెడిపోయిన మానవుని, పడిపోయిన మానవుని, భ్రష్టుడైన మానవుని, దేవునికి దూరస్తుడైన మానవుని తిరిగి బాగు చేయుటలో, చక్కపరచుటలో, తిరిగి లేపుటలో, తిరిగి దేవుని యొద్దకు తెచ్చుటలో యేసు క్రీస్తు ప్రభువే ఆయన పరిపూర్ణమైన నీతిమంతుడు. ఆయన పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన మానవుడు. హెబ్రీ పత్రిక 7:26 ప్రకారము పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు.
యేసుక్రీస్తు ఎంత నీతిమంతుడు. ఆయన నీతిని వర్ణించాలి అంటే, వివరించాలి అంటే, మనకున్న జ్ఞానము సరిపోదు ప్రియులారా. ఆయన నీతిమంతుడు. ఆయన నీతిని గూర్చి మనము లోతుగా ధ్యానము చేసుకుందాము. కాబట్టి దావీదు నీతికి ఆధారముగా ఉన్న దేవుని ఆశ్రయించినవాడు. నీతికి ఆధారముగా ఉన్న దేవునికి మొరపెట్టినవాడు. నీతికి ఆధారముగా ఉన్న దేవుని ఆశ్రయించినప్పుడు, నీతికి ఆధారముగా ఉన్న దేవుని మొరపెట్టినప్పుడు, దేవుడు దావీదు ఎడల కృపను చూపియున్నాడు. అలాగే నీవు నేను కూడా యేసు క్రీస్తునందు నీతిని కలిగి ఆయన యొద్దకు వచ్చినప్పుడు, ఆయనకు మొరపెట్టినప్పుడు, ఆయన మన ప్రార్థన ఆలకించే నమ్మకమైన దేవుడు. అట్టి కృపలోనికి మనలను నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ మాటలు దీవించి, మా హృదయములో ముద్రించి ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక.